హాయ్ అండి. ఎక్కడ లేని కోపం అంతా ఈరోజు మా ఆయన మీద వచ్చేసిందనమాట. ఎప్పుడు లేనిది కొత్తగా ఇన్నేళ్లలో ఒకసారి కూడా బోటీ తీసుకురాలేదు. ఈరోజు అయితే బోటీ తీసుకొచ్చాడు. ఫస్ట్ టైం ఇంటికి బోటీ తీసుకొస్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఇంకా అర్థం చేసుకోవాలన్నమాట. ఎంతైనా ఫస్ట్ టైం చేశాను కాబట్టి సూపర్గానే వచ్చింది. కర్రీ అయితే ఎప్పుడూ లేదు, నేను చేస్తాను కూడా అనుకోలేదన్నమాట. చాలా బాగా వచ్చింది కర్రీ కూడా. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టేసుకొని చెక్క మొగ్గ ఇంకా బిర్యానీ ఆకు వేసేసుకొని బాగా కొంచెం వేడి ఎక్కిపోయింది అన్నప్పుడు ఆనియన్స్ వేసేసుకొని వేగించేసుకోవాలి. వేగించేసుకున్న తర్వాత టమోటాలు కూడా వేగించేసుకోవాలి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేనైతే మసాలా యూస్ చేయలేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం యూస్ చేశాను. కర్రీ అయితే నిజంగా ఫస్ట్ టైం నా ప్రాసెస్లోనే చేస్తాను. ఎవరిని కాపీ కొట్టయితే చేయలేదు. నాకు నచ్చినట్టు నాకు వచ్చినట్టు చేశాను అనమాట. నాకు మా ఆయన మీద కోపంతో చేసేసాను ఈ కర్రీ, కానీ ఎంత కోపంలో చేసినా చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. సూపర్గా ఉంది టేస్ట్ అయితే. ఆ తర్వాత పసుపు ఉప్పు కారం వేసుకొని ఉడికించుకున్న బోటీ ఏదైతే ఉందో, కుక్కర్లో ఉడికించుకున్న బోటీ ఏదైతే ఉందో ఆ తర్వాత ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసి కొంచెం పసుపు కాదు ఉప్పు కారం కొంచెం అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ 10 మినిట్స్ ఆపేస్తామన్నప్పుడు మటన్ మసాలా వేసేసి ఉడికించుకొని కాసేపు 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసేయాలి. టేస్ట్ అయితే నిజంగా అదిరిపోయింది. ఇదైతే నా ప్రాసెస్లోనే చేశాను. నేను మామూలుగా చికెన్ కర్రీ వీటిల్లో ఎలా అయితే చేసుకుంటానో అలాగే ఈ బోటీ కర్రీ అయితే చేశాను. చాలా బాగా వచ్చింది. ఎవరికైనా నచ్చితే మటుకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. బోటీ కర్రీ చాలా బాగా వచ్చింది. ఈరోజు బోటీ తెచ్చుకున్నందుకు మా ఆయనకు తిట్లు మాత్రం తప్పలేదన్నమాట. బాగా తిట్టించుకున్నాడు.